అండ్ శ్రీరెడ్డికి ఏం అన్యాయం జరిగింది? ఒక మాట, ఆ అమ్మాయిని ఏం అన్యాయం జరిగిందని ఆమె చేస్తున్న ఆరోపణ నన్ను బాహాటంగా చెప్తోంది. నన్ను కొంతమంది డైరెక్టర్లు వాడుకొని అవకాశాలు ఇస్తానని చెప్పి వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా వదిలేశారు. అంటే కొంతమంది డైరెక్టర్లు లైన్లో వరుసగా వాడుకుంటాం మొదలెట్టారా, లేకపోతే ఈ అమ్మాయి ఒకళ్ళు వాడుకున్న తర్వాత ఇది ఇండస్ట్రీ ఇలా ఏమో వీళ్ళు ఇలాగేమో అని చెప్పి వదిలేయచ్చు? అంటే అవకాశాలు ఇస్తారేమో అని ఈ అమ్మాయి కూడా దేనికోసం యాక్టింగ్ కోసం, ఆమె నటన కోసం, హీరోయిన్గా ఛాన్స్ కోసం ఎందుకు చేయాలి? అలాంటి ఇండస్ట్రీ మంచిది కాదు అని తనకు అనిపించినప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఉండాలి, ఎందుకు చేయాలి? అంటే ఇన్నాళ్ళు ఉండి అది భరించలేక ఇప్పుడు నేను బయటపడ్డాను, ఇప్పటికీ కొంతమంది పేర్లు బయటపడడానికి కారణం వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడేయడం ఎందుకు అని ఒక సానుభూతితోనే నేను పోరాటం చేస్తున్నాను, అవసరమైతే ఒక్కొక్కటి తాట తీస్తానని చెప్పి బహిరంగంగా చెప్తుంది. మీరు చూసుంటారు ఫేస్బుక్ వీడియోలో. నా విషయం వచ్చేసరికి మీరు లాస్ట్ టైం కూడా నేను చూసాను, ఇండస్ట్రీ మీద ఎవరైనా లేనిపోని మాటలు చెప్తే నాకు కోపం వస్తుంది. నా వరకు నేను చాలా రియాక్ట్ అవుతాను. అవును, మీరు లాస్ట్ టైం కత్తి మహేష్ వివాదంలో రియాక్ట్ అయ్యారు, దాని కన్క్లూజన్ తీసుకొచ్చే వరకు మీరు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి శ్రీరెడ్డి వివాదంలో ఎందుకు మీలాంటి వాళ్ళు ఎవరో ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మీరు దాన్ని ఇదిగా తీసుకొని అంటే అక్కడ కత్తి మహేష్ గారి వివాదంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని బ్లేమ్ చేసే ప్రయత్నమే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది కదా. ఈ అమ్మాయి పేరు చెప్పమానండి, పలానా వ్యక్తి పలానా ఇది చేశారని సంబంధం లేని పేర్లు చెప్పమానండి, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. అంటే ఒకసారి అమ్మాయిని పిలిపించి ఒకసారి కూర్చోబెట్టి మీరు ఎక్కడో మా అసోసియేషన్లోనే ఎక్కడో కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది చేసిన వాళ్ళని టాలీవుడ్ పెద్దలందరూ కూర్చొని ఒకసారి చెప్పొచ్చు కదా, అడగచ్చు కదా. టాలీవుడ్ పెద్దలు ఎవరైతే కూర్చోబెట్టారో అందరూ నన్ను అడిగారని చెప్పొద్దా అమ్మాయి రేపు? ఇప్పటికే కొంతమంది డైరెక్టర్లు ఆమెకు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆమె చేసింది ఇది కాదు అని. అయితే వాళ్ళతోనే కూడా నన్ను అడిగి ఉండొచ్చు ఇలాగే, అంటే ఆమె కొంచెం దగ్గరగా మాట్లాడుతుంది. ఏదైనా తాజాగా కూడా ఒక కామెంట్ చేసింది ఇవాళే, న్యాచురల్గా చేసే ఒక హీరో కూడా నన్ను వేధించాడు అని. అంటే అక్కడ ఆమె ఇండైరెక్ట్గా చెప్పే వర్డ్స్ని బట్టి అర్థమవుతుంది అవతల పర్సన్ ఎవరు అని. ఇలా రీసెంట్గా శేఖర్ కమ్లా గారి విషయంలో కూడా అదే జరిగింది, ఆయన ఏదో క్లారిటీ ఇచ్చారు. అంటే ఇలా ఒక్కొక్కరిని బ్లేమ్ చేస్తుందని అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఈమె ఆరోపణల వెనక అర్థం ఉందనుకోవాలా మనం? ఆరోపణల వెనక అర్థం లేదు, పర్థం లేదు. అసలు అమ్మాయి చేసే ఆరోపణలన్నీ పరమ ఫేక్. అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదంటారా ఫిల్మ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ? ఒక రేంజ్ డైరెక్టర్స్ కానీ, ఒక రేంజ్ ఇండస్ట్రీ, ఒక రేంజ్, అదే చెప్తున్నాను కదా, ఈ 24 క్రాఫ్ట్స్లో మెంబర్షిప్ ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ అలా చేయరండి. కొంతమంది మేము సినిమా తీస్తామంటారు, లేకపోతే మేము సినిమా అదంటారు, లేకపోతే సినిమాలో మేము డైరెక్షన్ మొదలెడుతున్నామంటారు, మేము సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నామంటారు. రకరకాలు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు ఏదో మొదలెడుతున్నామని చెప్పేసి ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఏదో కథలు చేయడం చేసి ఉంటారు. కానీ నిజంగా సినిమా తీసిన వాడో, లేకపోతే నిజంగా చెప్తున్నాను కదా 24 క్రాఫ్ట్స్లో మెంబర్షిప్ ఉన్నవాడు ఎవడో కూడా, 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో మెంబర్షిప్ ఉన్నవాడు ఎవడో కూడా అలాంటి పిచ్చి పని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.